ఏపీ బీజేపీలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ భేటీకి రంగం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై నేతలతో నితిన్ నబీన్ చర్చించనున్నారు. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై కీలక సూచనలు చేయనున్నారని సమాచారం. ఏపీ బీజేపీలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ భేటీకి రంగం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలోని ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై నేతలతో నితిన్ నబీన్ చర్చించనున్నారు. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై కీలక సూచనలు చేయనున్నారని సమాచారం. ఏపీలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనకు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాజు, వెరీ గుడ్ మార్నింగ్ రాజు. గుడ్ మార్నింగ్ హేమంత్. ఈరోజు ఏదైతే ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన అయితే కొనసాగుతుంది. గత రాత్రి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నితిన్ నబీన్ అయితే ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. రాత్రి విశాఖపట్నంలో బస చేసిన అనంతరం ఈ రోజు విశాఖ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి సమావేశం కూడా నిర్వహించుకుంటున్నారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులతో పాటు జాతీయ స్థాయి ఉపాధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న ప్రకటించినటువంటి సంస్థాగత పదవులను ప్రకటించిన నేపథ్యంలో పురంధరేశ్వరి, సంతోష్ లాంటి నాయకులందరూ కూడా ఈ రోజు అయితే కార్యవర్గ సమావేశంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పార్టీ సంస్థాగత బలోపేతం మీద ఈ రోజు అయితే విస్తృతంగా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల మీద పూర్తి అవగాహన కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో వాళ్ళకి అవగాహన కల్పించేందుకు కార్యకర్తల సమాయత్తం ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూడా ఈ రోజు సమీక్ష నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే పార్టీ శ్రేణులు దిశానిర్దేశం చేయడం, భవిష్యత్తు కార్యాచరణ మీద కూడా నేతలు చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ నబీన్ హాజరుతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత చేకూరిందని చెప్పుకో. తొలిసారిగా ఏపీకి నితిన్ నబీన్ రావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నగరాన్నంతా కూడా బీజేపీ జెండాలతో స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే శరవేగంగా చురుగ్గా సాగుతున్నాయి. ఈ రోజు విశాఖ కన్వెన్షన్ హాల్లో రోజంతా కూడా నితిన్ నబీన్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశాలు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మీద చర్చలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి నుంచి 3 రోజుల పాటు విశాఖలో నిర్వహించేటువంటి RSS జాతీయ స్థాయి సమావేశాలకైతే నితిన్ నబీన్ హాజరు కాబోతున్నారు. ఈ రోజు అయితే ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమీక్ష సమావేశాలు, భవిష్యత్ కార్యాచరణ మీద చర్చలు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నటువంటి నితిన్ నబీన్ మరి కాసేపట్లో విశాఖ కన్వెన్షన్ హాల్ కి అయితే చేరుకోబోతున్నారు. హేమేంద్ర. రైట్, థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.